నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. టార్గెట్ లోకేష్ అండ్ టార్గెట్ పవన్ కళ్యాణ్, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో. సో ఎందుకు ఈ కుట్ర? వాస్తవానికి ఈ కుట్ర వెనుక దాగున్నటువంటి ఒక వ్యక్తులు ఎవరు? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అంకంరావు గారు, టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటూ వాస్తవం మనం చూస్తున్నాం. దాదాపు కొద్ది రోజులుగా అమిత్ షా గారితో భేటీ జరిగిన తర్వాత దగ్గర నుంచి కూడా కట్టుకథలు అల్లుతూ దానిపైన విశ్లేషణలు చేస్తూ దానిపైన ప్రాంతీయాన్ని కావచ్చు, కులాన్ని కావచ్చు, ప్రతి దాన్ని కూడా ముడిపెడుతూ మేధావులు లాంటి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అటు తెలంగాణ ఈ రకంగా అయితే, ఇటు పవన్ కళ్యాణ్ గారి పైన కుల రాజకీయాలు చేస్తూ ఏపీలో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకని టార్గెట్ పవన్ కళ్యాణ్ చేశారంటే ఏం చెప్తారు? ఇక్కడ మామూలు చెప్తే పెద్దగా వినరు. పేరుని నానో, అంబటి రాంబాబు, రోజానో, విడదల రజనీనో అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి చెప్పారనుకోండి, పట్టించుకోరు. వాళ్ళ గురించి పట్టించుకోవటం మానేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులను కూడా పక్కన పెట్టేశారు. అన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఈ విధంగా వాళ్ళు, అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ద్వారా కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఈరోజు చాలా గొప్ప విజయం సాధించింది. 164 స్థానాలంటే మామూలు విషయం కాదు. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నందువల్ల భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ మూడింటిని ఒక తాటి మీద తీసుకురావడానికి కారకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకున్నాం అనుకోండి, పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడామనుకోండి, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నాడు అమిత్ షాని అని చెప్పని విధంగా మనం ప్రచారం చేసామనుకోండి, అది ప్రొఫెసర్ గారి నోటెమ్మట చెప్పిస్తే ఎక్కువ మందికి జనాల్లోకి వెళ్తుంది. అప్పుడు అమిత్ షా అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యం, మాకు అతను దగ్గర మిత్రుడు, చంద్రబాబు నాయుడే దూరం మిత్రుడు, కాబట్టి చేయమనే సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తే ఈ ఇళ్లలో విభేదాలు సృష్టించేసి మైత్రి బంధాన్ని విడగొట్టాలనే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేపిస్తున్నాడు. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వంతపట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి దూసుకెళ్లే విధానం, రెండోది ఒకవేళ ఏదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తూ ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఇక్కడ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే మాకు రాజకీయ భవిష్యత్తు లేదనే భయం వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, ఇక్కడ రాకుండా చేయాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం మళ్ళీ ప్రాంతీయవాదం. అదొక్కటే నమ్ముకున్నారు వాళ్ళు. మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసాం, 9 సంవత్సరాలు చిల్లరా, మేము మంచి పనులు చేసాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేయట్లేదు, ఆ విషయాల జోలికి వెళ్ళిపోయారు. ఇక దాని గురించి ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్ళీ ఈ సెంటిమెంట్ని రాజేసి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమంలో భాగంగా, అంటే అప్పుడు రేపొద్దున మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వస్తారేమో అన్న భయం కొద్దీ కలవకుండా ఉండడం కోసం ముందస్తుగా వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు. అక్కడేమో ఆ మైత్రి బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడేమో ఈ కూటమి కలిసి రాకూడదని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన కారకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఇక్కడ టార్గెట్ చేసుకున్నారు. ఆ విధంగా ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. సో డివిఎస్ గారు, వాస్తవానికి అటు ఏపీలో ఒక రకమైన టార్గెట్ పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా తెలంగాణలో ఒక రకమైన టార్గెట్ పవన్ కళ్యాణ్ పైన. ప్రొఫెసర్ లాంటి మేధావులు కూడా ఒక ప్రాంతానికి మనం అంటగట్టవచ్చా, ఒక కులానికి అంటగట్టవచ్చా, లేదా ఒక పార్టీకి అంటగట్టవచ్చా, లేదా ఒక వ్యక్తులకు అంటగట్టవచ్చా? ఎందుకని ఈ ముసుగు అంతా కూడా కప్పుకుంటున్నారు మేధావులు అని చెప్పి, ముసుగులు అని చెప్పేసి? అదొకటైతే నాకు ఇంకొక చిన్న డౌట్ సార్. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణలో నిజంగా తెలంగాణ సెంటిమెంట్ ఉందా? ఉంటే నిజంగా కాంగ్రెస్ వస్తుందా అన్న దానికి మీరు ఏం చెప్తారు? కుంపటి బాగా పెడతారు. ఇంత బాగా కుంపటి పెట్టచ్చా? అంటే కుంపటి పెట్టే పార్టీలుగా, అంటే కుంపటి పెట్టడంలో వీళ్ళకి డాక్టరేట్ ఇవ్వచ్చా? ఇక్కడేంటి, ఇక్కడ కేటీఆర్కి ఇద్దామా, తెలంగాణలో ఉస్మానియా నుంచి
అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం, ఆంధ్ర యూనివర్సిటీ ఇస్తావా లేకపోతే ఎస్వి యూనివర్సిటీయా, ఎస్కే యూనివర్సిటీ ఇస్తే సరి. అంటే ఇప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలను ఉసుగొల్పండి పవన్ కళ్యాణ్ మీదకి, అక్కడ కాపు సంఘాలను ఉసుగొల్పండి పవన్ కళ్యాణ్ మీదకి. ప్రధాని మోడీ ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడని చెప్పి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మామూలుగా పబ్లిక్ డయాస్ ఏదో మీటింగ్ ఉంది, ఇక డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి పరామర్శించాడు పవన్ కళ్యాణ్. సీఎం కూడా ఉన్నారు కదా, ఏపీ సీఎం ఇక్కడే హైదరాబాద్లోనే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు, మాట్లాడుకున్నారు. అంటే బెల్ కొట్టిందా వీళ్ళకి? అంటే డేంజర్ బెల్స్ మోగినాయా? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన ఏదో తెలంగాణ టూరు, రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ ఇల్ హెల్త్ ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి వెళ్తే వెంటనే వీళ్ళకి ఏమైనా పుట్టింది, ఇక్కడ కూడా మళ్ళీ కూటమి పెడుతున్నారు. మోడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడింది, మోడీ చంద్రబాబుతో మాట్లాడింది, వీళ్ళకి తెలిసిపోయిందా? ఎందుకు బీఆర్ఎస్ ఇంత ఉలికి పడుతోంది? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన ఏంటి అసలు అసందర్భం, అవసరమా? కావాలనే ఏంటి, ఎవరో ఉసిగొల్పారు ఆయన్ని, ఎవరో పంపించారు స్క్రిప్టు, అది చదివాడు. ఏంటి, అమిత్ షాని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కలిశారు, జగన్ అరెస్ట్ చేయమని అడిగారు. ఎప్పుడు గెలిచారు? అసలు ఎలక్షన్ అయినా గెలవలేదంటే ఇద్దరు కలిసి. ఎలక్షన్ ముందు సెప్టెంబర్ 2023 సెప్టెంబర్లో గెలిచారు. డేట్తో సహా చెబుతున్నారు. అంటే మనకి ఇది అంకప్రావు గారికి అవన్నీ బాగా గుర్తుంటాయి. అంటే ఇప్పుడు 2023 సెప్టెంబర్లో గెలిస్తే అప్పుడు అరెస్ట్ చేయమని అడిగారా? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయమని అడుగుతారా? పోనీ అసలు ఏంటంటే అసలు ఎంత అసందర్భంగా మాట్లాడారు. అది ప్రేలాపన అనాలా, సంధి ప్రేలాపన అనాలా? సరే అదేంటి, అది కాస్త చిలవల పలవలుగా అయ్యింది. ఆయన పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టినప్పుడు నాదెండ్ల మనోహర్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో ఉపసంహరించుకోమనో ఏదో చెప్పారు. హుందాగా మనోహర్ నన్ను హుందాగా కోరాడు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పాడు. ఇది ఇంతటితో ముగిద్దాం అన్నాడు. ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు మళ్ళీ పెట్టేసి టార్గెట్ తెలుగుదేశం వాళ్ళు ఏదో నా మీద పోస్ట్ పెట్టారు, పేటీఎం అన్నారు. పేటీఎం అని చెప్పి ఏబిఎన్లో చర్చ పెట్టారు. టార్గెట్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్. యుద్ధం మీరు ప్రారంభించారు, నేను ముగిస్తున్నా. ఆయనకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టులంట. అసలు ఆమె ఎవరు మరి? నాకు అర్థం కాల. ఆమె అయితే అసలు ఏంటి, హౌ డేర్ తెలుగుదేశం, హౌ డేర్ టీడీపీ టు పోస్ట్ దట్ ఫోటో, టు రైట్ దట్ థమ్. డిఫమేషన్ కేసు ఏమని సార్ నేను మిమ్మల్ని కోరుతున్నా అందా? అంటే ఏంటి ఇప్పుడు జర్నలిస్టులుగా లేకపోతే ఎనలిస్టులుగా మన పాత్ర ఏంటి, మన పరిమితులు ఏంటి, మనకెంత స్పేస్ ఉంటుంది? హౌ డేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నేను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్సో తెలుగుదేశమో బీఆర్ఎస్ఓ కాంగ్రెస్సో బీజేపీయో ఏంటవి? అవి వ్యవస్థలు, బలమైన వ్యవస్థలు. మనం ఏంటి, నేనేంటి, పిపీలు కాదు, వ్యక్తులం. నేను వ్యవస్థను ఢీకొనగలనా? హౌ డేర్ టీడీపీ అంటే అసలు ఈ రకంగా జర్నలిస్టులు. ఒక ఆయన అయితే ఆయన అసలు నేను ఏపీ పోలీస్ కుత్తిక మీద తొక్కుతానో ఏదో కాలు పెట్టానో ఏదో అన్నట్టున్నాడు. ఆయన జర్నలిస్ట్ అంట. అంటే మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ నాగేశ్వర్ మీద ప్రేమ కాదు, ఇది హిడెన్ అజెండా ఏంటి? మీరంతా నిజంగా ఆయన మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన అనేక పాపం ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ళుగా నాగేశ్వరు అనేక సందర్భాల్లో అనేక టార్గెట్లకు ఆయన గురైనప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయన టార్గెట్కి ఏమైనా గురయ్యాడా? ఎందుకు ఆయనకు అంత రక్షణగా మీరు ఇవాళ రావాల్సి వచ్చిందంటే అక్కడే నీకు అర్థం కాల. ఏదో హిడెన్ అజెండా. అంటే బీఆర్ఎస్, ఆమె ఎవరు? కవిత. ఆమెది అసలు టీఆర్ఎస్ అనుకుంటా, బీఆర్ఎస్ కాదు. ఏంటి ఆమె కొత్త పార్టీ, తెలంగాణ. ఆమె చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తూ ఉంది. హరీష్ రావు ఎవరు? మా తెలంగాణ నాగేశ్వర జోలికి వస్తారా అని చెప్పి కేటీఆర్. అంటే రకరకాలుగా అసలు వీళ్ళు అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్గా, జనసేన టార్గెట్గా,
మనం చూసాం. ఏంటి ఆయనంట ఏదో చెరువు ఆక్రమించాడని కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు తీశారు. కోడి చెరువు అంటే పవన్ కళ్యాణ్ ఆక్రమించారంట. ఆయనే మళ్ళీ మొత్తం స్క్రీన్ మీద లిస్టేజ్ చూపిస్తాడు. 2014 ఏదేదో చెప్తాడు డేట్స్. మ్యుటేషన్ అయిపోయిందంటాడు, లేకపోతే డివిజన్ అయిపోయిందంటాడు, సబ్ డివిజన్ అయిపోయిందంటాడు. అన్నీ నువ్వే చెబుతున్నావు. ఏం చేశాడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? ఎవరా బీఆర్ఎస్ అధినేత? అంటే ఇప్పుడు కొత్తగా ఆయన ఫామ్ హౌస్ గుర్తొచ్చిందా? పవన్ కళ్యాణ్ ఇవాళ మరి అక్కడ సాగు చేసుకుంటున్నాడు కదా, అక్కడ గోవులను పెంచుకుంటున్నాడు కదా, అక్కడ ఆయన పంటలు పండించడం, ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు ఆయన వదిలాడు. వ్యవసాయ క్షేత్రం అది వ్యవసాయ క్షేత్రంగా మరి 10 ఏళ్లుగా అక్కడ సాగుతున్నప్పుడు నోరు మూసుకున్నటువంటి ఈ జర్నలిస్ట్ సంఘాలు లేకపోతే ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొచ్చాయి? భయమా? ఒక భయం పట్టుకుంది. ఏంటి, మోడీ ఇక్కడికి రావటం, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం, చంద్రబాబు ఇంటికి వెళ్ళటం, ఏదో జరుగుతోంది. ఇక్కడ మళ్ళా కూటమి పోటీ చేస్తున్నారు. యథాశక్తి అక్కడ మిత్రుడు. 2 సయామి ట్విన్సే కదా. ఏది ఇప్పుడు తలకాయ ఒకటేగా, దేహాలు వేరైనా కానీ ఇప్పుడు ఏంటి, అక్కడేమో కుల సంఘాలు పవన్ కళ్యాణ్ మీద కుసుగొల్పాడు. అంటే కాపుల వేళ్లతో పవన్ కళ్ళు పొడిపించటం. ఏది దాసర్ రామును ఉసిగొల్పారా? రకరకాలుగా. ఇక అసలు రోజు ప్రెస్ మీట్లు పవన్ కళ్యాణ్ పైన. ఆయన ఏమన్నారు? అసలు కుల నాయకుడిని నేను కాదన్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు స్పష్టంగా. ఏమని? ఇప్పుడు నన్నెందుకు ఓడించారు 2 చోట్ల అని అడిగాడు ఎప్పుడో ఒక సందర్భంలో. వంగవీటి రంగా ఆయన చుట్టూ మీరెందుకు దడిగట్లేదు అన్నాడు ఆ రోజు. అసలు రంగా భార్య ఏ క్యాస్ట్ అని అడిగాడు. లేకపోతే రంగా పుట్టిన బిడ్డలు 2 కులాలకి చెందరా అన్నట్టున్నాడు. అంటే మీకు అక్కడ తెలియటం లేదా? మెచ్యూరిటీ లేదా? ఇవాళ కులం ఏంటి అసలు కూడు పెడుతుందా? అంటే ఇప్పుడు కాపులందరికీ వాళ్ళ పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీరంతా ర్యాలీ కావచ్చు, ఆయన గెలిపించవచ్చు, కాదనం. అంత మాత్రాన ఆయన ఒక కులానికే పరిమితం చేసి మిగతా కులాలకు దూరం చేయాలంటే కుట్ర కాదా? అంటే కాపు సంఘాలు మొత్తానికి బాగానే కుంపటి పెట్టాడు. కొంచెం సక్సెస్ అయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో అంకమరావు గారు, వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిందేమో ఆంధ్ర రాజకీయాల గురించి. అయితే ఇక్కడ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ఈ ఆయన మాట్లాడినప్పుడేమో ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడవచ్చు, కానీ ఆయన ప్రశ్నిస్తే చెప్పింది అబద్ధం అని చెప్పేసి కేసు పెడితే మాత్రం తెలంగాణ వాది అని చెప్పేసి ఎలా మాట్లాడారు, తెలంగాణ మా ప్రాంతవాసి అని చెప్పేసి అనడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణలో అంటే ఇక్కడ ప్రాంతీయవాదం అనేది వాళ్ళకి కావాలి. తెలంగాణ ఆంధ్ర విభజన అనేది వాళ్ళకి కావాలి రాజకీయ లబ్ధి కోసం. తెలంగాణ వాళ్ళు ఎవరు, ఆంధ్ర వాళ్ళు ఎవరు? తెలుగు వాళ్ళే కదా. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర రాజకీయాల మీద ఇష్టం వచ్చినటువంటి మాట్లాడచ్చు, వ్యాఖ్యలు చేయొచ్చు, రకరకాలుగా చిత్రీకరించవచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతం వ్యక్తులు ఎవరైనా సరే దీని మీద స్పందించి మాట్లాడారనుకోండి, తెలంగాణ వాళ్ళని అవమానించినట్టు. అంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడితే ఆంధ్ర వాళ్ళని అవమానించినట్ల. ఇవన్నీ మాట వచ్చి దాన్ని తీసుకొని మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్ని రాజేయాలనే కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ గారు చెప్పారు కదా, అక్కడ మిత్రుడిని కాపాడటం కోసం, అక్కడ మిత్రుడిని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం, తన శిష్యుడిని అధికారంలో తీసుకురావడం కోసం వాళ్ళు అతనికి సహకరిస్తున్న విధానం మనకి దీన్ని బట్టి పూర్తిగా అర్థమైపోతూ ఉంది. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, సమసిపోయిందన్నారు. ఆ తర్వాత ఎందుకు వచ్చినాయి సార్ ఈ వివాదాలన్నీ? ఎవరు మాట్లాడారు ఇక్కడ దీని గురించి? అక్కడ అటు మర్చిపోయారు కదా, ఇంతటితో ముగిస్తాం అన్నారు కదా. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నావు? ఏ విధంగా మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావు? నీ సమక్షంలో మాట్లాడే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏమయ్యా, దీని గురించే మీరు ఇంత హడావుడి చేస్తున్నాం మనం, మీరు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు అని చెప్పని ఎందుకు మాట్లాడలేదు ఆయన? అంటే వీళ్ళందరూ కలిసి ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారని చెప్పి మనం బలంగా భావించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అక్కడ. సార్ అదే సాక్షి కదా. అదే రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక పృథ్వీ అనేటువంటి వ్యక్తి అనుకుంటా, ఇక్కడ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉన్నా సరే తీసుకెళ్లిపోయి హుస్సేన్ సార్లు ముంచేస్తామని మాట్లాడారు.
అంటే ఇప్పుడు జరుగుతున్న సందర్భం అదే కదా సార్. సో అక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన 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 ఆ విగ్రహ ఆవిష్కరణ చేస్తుంటే ఈయన వెళ్ళి ముంచేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా తీసుకోవాలి? అంటే దీనికి ఒక చిన్న మాట చెప్తా, ఎవరేమనుకున్నా నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ మహానాడు అమరావతిలో జరిగింది, ముగింపు హైదరాబాద్ నడిబడ్డు అమీర్పేట చౌరస్తాలో జరిగింది కాదంటారా శ్రీనివాసరావు? అంతే, కరెక్టే సార్. మహానాడు అక్కడ జరిగింది, అన్నగారు పుట్టినరోజు నాడు చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆయన మర్చిపోలేరు కాబట్టి ఆయన జ్ఞప్తి తెచ్చుకుంటూ పార్టీ ప్రారంభోత్సవం రోజు గురించి మర్చిపోయి వాళ్ళు అది మామూలుగా చేసుకుంటూ అన్నగారు పుట్టినరోజు మాత్రం మహానాడిని ఘనంగా చేసుకుంటున్నారు. మరి అదే రోజు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అమీర్పేటలో చౌరస్తాలో అన్నగారి విగ్రహావిష్కరణ జరిగింది. అంటే అక్కడ మహానాడు, ఇక్కడ ముగింపు అని అయితే నేను భావిస్తున్నా. ఆయనకి అసలు అందరూ వాడు ఆయనకు హద్దులు ఎక్కడ ఉన్నాయి? ఆయనకు హక్కు ఉంది. ఆయన 3 చోట్ల పోటీ చేసి గెలిచాడు, ఆయనకు హక్కు ఉంది. ఈరోజు తెలంగాణ ఆంధ్ర అనే దాని గురించి మర్చిపోతే ఆ రోజు తెలుగు సమాజం కోసం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం కోసం, తెలుగువారికి జరిగిన అవమానాన్ని చూసి సహించలేక ఆయన బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన వెంట మొట్టమొదటి నుంచి ప్రోత్సహించాడు ప్రతి వాళ్ళను కూడా, ఆయన వెంట నడిచిన వాళ్ళందరిని కూడా. కులాలను చూడలేదు, మతాలను చూడలేదు, ప్రాంతీయం చూడలేదు. సి నారాయణ రెడ్డి గారిని ఆయన ప్రోత్సహించినట్టు ఎవరైనా ఇచ్చారా? తొలి అవకాశం ఎవరు ఇచ్చారండి? సి నారాయణ రెడ్డి గారి చేత తెలంగాణ నాది, రాయలసీమ నాది అని చెప్పి పలికిచ్చిన వ్యక్తి ఆయనేగా. భాషలు వేరైనా మన అంతా అంతరంగం ఒకటే అని చెప్పి పలికిచ్చింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారే కదా. అంత ఉధృతంగా ఉన్న సమయంలో కూడా. కాబట్టి ఇప్పుడు ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను గుర్తించేసి, వాళ్ళకి స్వాతంత్రం కల్పించిన విధానాన్ని గుర్తించేసి, మరోసారి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు అన్నగారు అని చెప్పి గుర్తించేసి వాళ్ళు ఆనందంగా ఆయన పుట్టినరోజు నాడు వేడుకలు చేసుకుంటున్నారు. సమాజం మొత్తం ఆయన వెంట నిలబడతా ఉంది. అలాంటి వ్యక్తుల గురించి కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళు కావాలని చెప్పని ఒక ప్రత్యేకంగా విభేదాలు సృష్టించేసి మళ్ళీ ఈ సెంటిమెంట్ని రాజేసేసి బీఆర్ఎస్ని ఇక్కడ గెలిపించాలి, దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా మనకి ఇక్కడ. లేకపోతే ఏం అవసరం? ఎన్నాళ్ళు అవుతుంది విడిపోయి? 12 సంవత్సరాలు అవుతుంది. 2014లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు గెలిచింది, తర్వాత బీఆర్ఎస్గా అది అవతరించింది. మిమ్మల్ని ఓడించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఒకసారి తెలుగుదేశం గెలిచింది, ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ గెలిచింది. ప్రజలు మీరు చెప్పినా నేను చెప్పినా దాంట్లో విషయం ఉందా లేదని ఆలోచించుకుంటారు. మూర్ఖంగా వెళ్ళే సమాజం లేదు శ్రీనివాసరావు. ఈరోజు వీళ్ళు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఎవరందంటే ఎవరు బ్రతుకుతారు వాళ్ళది. అభివృద్ధి చూస్తున్నారు, అభివృద్ధి చూసుకుంటున్నారు. ఆ తర్వాత మిగిలిన విషయాలు చూసుకుంటున్నారు. వాళ్ళకి నష్టం జరిగితే, వాళ్ళకి అవమానం జరిగితే ఎవరి వల్ల జరిగిందని చెప్పని చూసుకొని వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప ఇవన్నీ పట్టించుకోవట్లేదే. అక్కడ సమాజమైనా ఇక్కడ సమాజమైనా, అక్కడ మనుషులైనా ఇక్కడ మనుషులైనా తెలుగు వాళ్ళే కదా. తెలుగే కదా మనం మాట్లాడుతుంది, తెలుగులోనే కదా రాస్తుంది. తెలంగాణ తల్లి అనే అండ కదా అనుకుంటున్నారు ఇక్కడ. మరి ఎందుకని తెలుగు పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలను వదిలేసేసి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా గనక ప్రజాస్వామ్యం గురించో, ప్రజల గురించో, అభివృద్ధి గురించో, రాష్ట్రం గురించో, ప్రాంతం గురించో ఆలోచించుకునే వాళ్ళైతే, నా ప్రాంతానికి ఇది లోటైంది, నా ప్రాంతానికి కేంద్రం ఇది సహాయ సహకారాలు అందజేయట్లేదు, నేను ముందుకెళ్ళాలంటే నాకు ఈ సహాయ సహకారాలు కావాలి అని చెప్పని కేంద్రాన్ని అడగాలి. మా వల్ల ఇట్లా ఎందుకు, మనం వచ్చిన విధానాలేంటి, జరిగిన విధానాలేంటి, ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అవి జరగకపోతే దాని గురించి గొంతెత్తి మాట్లాడాలి.
అంతే తప్ప విడిపోయి ఎవరు సాగు వాళ్ళు వస్తుంటే ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటే 2 రాష్ట్రాలు అప్పులు కుప్పలుగా ఈరోజు ఉంటా ఉంటే దీంట్లోంచి ఎలా బయటపడాలని ఆలోచించుకోకుండా ఈ సంకుచిత భావాలను పెట్టుకొని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, దీనివల్ల ఎవరికి లాభం శ్రీనివాసరావు? దీన్ని అడ్డం పెట్టుకుని మామూలు గేమ్ ప్లాన్ కాదులే. అవును, దాంట్లో అనుమానం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కవిత మీద కేసులు, లేకపోతే కేటీఆర్ మీద కేసులు, కేసీఆర్ విచారణలు, కాళేశ్వరం, రకరకాల విచారణలు జరుగుతున్నాయి. వీటిల్లో ఏదో ఫార్ములా ఈ రేసు, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి. అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏది ఆ కేఎన్ఆర్ పిఏనేదో పట్టుకొచ్చినట్టున్నారు, అతన్ని ఏదో కదులుతున్నాయి సజ్జలనేదో రేపు పిలుస్తారంటున్నారు. అటు కేసిరెడ్డి రాజు అక్కడ ఏంటి, అక్కడ అరెస్టులు, లిక్కర్ స్కాము, లేకపోతే కల్తీ నెయ్యి, వాటన్నిటి నుంచి చర్చ మళ్లించడం కోసం కాపు సంఘాలని పవన్ కళ్యాణ్ మీదకి ఎగదోయటం, ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలని పవన్ కళ్యాణ్ మీదకి ఎగదోయటం. మామూలు గేమ్ ప్లాన్ కాదు, కుట్ర కాదు, మహా కుట్ర, కాన్స్పిరసీ కాదు, గ్రేటర్ కాన్స్పిరసీ అన్నమాట. సో డివిఎస్ గారు వాస్తవానికి లోకేష్ గారిని కూడా టార్గెట్ చేశారు. అయితే లోకేష్ గారిని టార్గెట్ ఎందుకు చేశారంటే అది ఇప్పుడే కాదు, వాస్తవానికి యువగలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పైన చేసిన టార్గెట్ అంతా ఇంత కాదు. వాస్తవానికి యువగలానికి ముందు నారా లోకేష్, యువగలం తర్వాత నారా లోకేష్ అని మనం చూస్తున్నాం. కానీ చాలా సైలెంట్గా ఆయన వేసేటువంటి ఎత్తుగడలు కావచ్చు ఇవన్నీ చూస్తే 151 స్థానాల నుంచి కంప్లీట్గా 11 స్థానాలకు పడుకోబెట్టేశాడు వైసీపీని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేస్తారని భయపడి 2 నెలలు అస్సలు కనిపించలేదు వైసీపీ నేతలు ఎవరు. కానీ అలాంటిది ఏదీ లేదు, మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంచిగా వస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు టార్గెట్ నారా లోకేష్ మళ్ళీ స్టార్ట్ చేశారు చాలా గట్టిగా పెద్ద ఎత్తున. ఏంటి ఈ కుట్ర అంటే ఏం చెప్తారు? అంటే ఎన్నికలకు ముందు గెలికారు, కంపు చేసుకున్నారు. అటు లోకేష్ని గెలికి మీరు కంపు అయ్యారు వైసీపీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గెలికి జగన్మోహన్ రెడ్డి కంపు అయ్యాడు. ఆయన్నేమో ఏదో కార్లు మార్చినట్టు అవి మారుస్తారని చెప్పి అనవసరంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, ఆయన పిల్లల్ని ఆయన ఏ విధంగా ఇది చేశారు, ఏం జరిగింది? ఇప్పుడు ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నువ్వు అలా టార్గెట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంత పతనం అయ్యేవాడా? లోకేష్ని అంత టార్గెట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు వచ్చాడా? అంటే ఇప్పటికీ ఇంత దెబ్బ తగిలినా, చావు దెబ్బ తగిలినా అతనిలో మార్పు లేకుండా మళ్ళా గెలుగుతున్నాడా? అటు పవన్ కళ్యాణ్ని కెలకటం, ఇటు లోకేష్ని కెలకటం. ఏంద్ర నాయన ఈ కెలుకుడి కాపరా తండ్రి. ఇప్పుడు ఏంటి కొత్తగా ఏం తీసుకున్నాడు టార్గెట్ లోకేష్లో? మెగా డిఎస్సి. అతను మహానాడు పెట్టుకున్నాడు, అతను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కడుపు మంట. పార్టీ అతను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకుంటే నీకెందుకు కడుపు మంట? ఇప్పుడు మహానాడు పెట్టాడు బ్రహ్మాండంగా, ఏదో వర్చువల్ మహానాడు అంట, హైబ్రిడ్ కాన్ఫరెన్స్ అంట, 2 రోజుల్లో 25 లక్షల మంది అంట. గిన్నిస్ రికార్డ్ సార్. ఇక్కడ మాకు మామూలుగా మంట ఎత్తట్లా. అంటే ఇప్పుడు ఒకటి సరే మహిళా రిజర్వేషన్లు అన్నాడు, కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను 33% ఇస్తున్నాను, 8 మంది మహిళా ఎంపీలు వస్తారు, సీట్లు పెరిగితే 13 మంది అవుతారు, లేకపోతే 58 మంది ఎమ్మెల్యేలు మహిళలే, సీట్లు పెరిగితే 85 మంది మహిళలు అవుతారు, 75. వెంటనే ఏంటి అసలు ఇక వారుణాస్త్రం లాగా నా మీదకి మహిళాస్త్రం వాడాడు, అది బ్రహ్మాస్త్రంగా గుచ్చుకుంటుంది అని చెప్పి బేజారెత్తిపోయావా? ఎందుకు నువ్వు లోకేష్ని టార్గెట్ చేస్తున్నావు అంటే మనకి ఇదే కనపడుతుంది. మెగా డిఎస్సి ఎప్పుడు పెట్టారు? అది జూన్ 6వ తారీఖు 2025 సంవత్సరం అవుతుంది పరీక్షలు జరిగింది. మామూలుగా 6 నెలల తర్వాత మరుగుతాయి. ఏంటవి కుక్కలు మరుగుతాయి. ఇప్పుడు కుక్కలు కూడా 6 నెలలకు మరగకుండా సంవత్సరానికి మరుగుతున్నాయా? ఏడాదికి మొరిగే వాటిని ఏమనాలి? ఇప్పుడు 6 నెలలకు మొరిగే కుక్కలు, ఏడాదికి మొరిగే నక్కల. అంటే ఇప్పుడు గోతికాడ గుంట నక్కలా కూర్చున్నాడు. యాక్చువల్గా డిఎస్సి బ్రహ్మాండంగా ఒక 3.5 లక్షల మంది రాశారు, ఒక 3,40,000 మంది మరి అటెండ్ అయ్యారు, రిజిస్టర్ అయ్యారు, అటెండ్ అయ్యారు. అసలు ఆ ప్రక్రియ అంతా 148 రోజుల్లో కంప్లీట్ చేశారు. షెడ్యూల్ ఇవ్వటం దగ్గర నుంచి నీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం దాకా, అసలు రిజల్ట్స్ వచ్చేదాకా. ఇప్పుడు అసలు వాళ్ళు 15,941 మంది జాయిన్ అయిపోయారు, స్కూల్స్లో పనిచేస్తున్నారు ఒక 8 నెలలు 9 నెలలుగా.
పనిచేయటం కాదు శ్రీనివాసరావు, దాని ఫలితాలు ఎలా వచ్చినాయి ఈరోజు? కొత్త పంతుళ్ళు ఇవాళ బడికి వెళ్ళి పాఠాలు చెప్పి విద్యార్థులంతా ఇవాళ గన్ షాట్గా 100% రిజల్ట్స్. అసలు దాని గురించి యాడ్స్ కూడా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ వచ్చారు, ఇన్ని మార్కులు వచ్చాయని యాడ్ ఎప్పుడన్నా చూసావా? ఉపరాష్ట్రపతి గారిని గెలిచారు ఢిల్లీ వెళ్ళి. అంటే ఉపరాష్ట్రపతిని గెలవడం, ఫ్లైట్స్లో వెళ్ళడం. అంటే ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ టార్గెట్ లోకేష్ కాదు, టార్గెట్ మెగా డిఎస్సిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు అంటాడు. అది అసలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అసలు ఏ పేపర్ ఎవరికి వచ్చుద్దో తెలియదు. క్వశ్చన్ పేపర్లు కూడా ఏ పేపర్ ఎవరికి వచ్చుద్దో కూడా తెలియదు. 80% డిఎస్సి మీద, ఒక 20% టెట్ మీద దాని ఏదో వాటా ఉంటుంది. ఆ మార్కులు కూడా ఇప్పుడు ఆయన శశిధర్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. కోన శశిధర్ మొత్తం పరీక్ష ఎంత పారదర్శకంగా జరిగింది, ఎంత నిక్కచ్చిగా పరీక్ష పెట్టారు. వీళ్ళు అనేది ఏంటి, వాడెవడో నవీన్ అనేవాడిని ఒకటి పట్టుకొచ్చారు. ఎక్కడున్నాడు వాడు? స్క్రీన్ మీద వచ్చాడా, మాట్లాడా? యాక్చువల్గా ఏంటి, అసలు అతను అనుమతి తీసుకోవాలి ఎగ్జామ్ రాయాలంటే. అనుమతి తీసుకోకుండా రాశాడు, అదొక తప్పు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ తీసుకురమ్మన్నారు. ఏది మొన్న వచ్చినటువంటి దాంట్లో వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ తీసుకురాలా. తీసుకురాకపోతే ఎవరేం చేస్తారు? ఆ స్టెప్లో ఫెయిల్ అయిపోతే ఇంక మళ్ళీ ముందు ఇంకొక స్టెప్ ఉండదు కదా సార్. అవును. అంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని అడ్డం పెట్టుకుని నిన్న గుంటూరులో ఎవరు పాల్గొన్నది? మొక్కజొన్న మాఫియా. ఎవరు? అంబటి బ్రదర్స్. మొక్కజొన్న మాఫియాగా. లేకపోతే అక్కడ తిరుపతిలో పాల్గొన్నది ఎవరు? గంజాయి మాఫియా. అసలు వాళ్ళ పేర్లే రేట్లేదో ఏదో పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, నెలకి 8 కోట్లు అమ్మారని ఆయన కొడుకు, ఆయన అక్కడ తిరుపతిలో జరుగుతున్న నిరసనలు, మహిళా సంఘాలు వాళ్ళ నీకు కనపడేది. ఇప్పుడు విజయవాడలో ఎవరు పాల్గొన్నారు? బెజవాడలో దేవినేని అవినాష్. అంటే దేవినేని అవినాష్ అంటే ఓహో వసూళ్ల మాఫియానా, సెటిల్మెంట్ల మాఫియానా? అదే కేఎన్ఆర్ కార్ షోరూమ్ బాగుందా? వాడిని పిలిచారా? కార్ షోరూమ్ వాడు ఎప్పుడు వస్తాడు? రేపు సోమవారం వస్తాడా? ఆడిటర్ని కూడా పట్టుకోమన్నారా? ఉస్మాన్ సందీప్ కూడా పాల్గొన్నాడా? కేఎన్ఆర్ కూడా పాల్గొంటే పోయేదే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు కేవలం స్పేస్ లేదు, అక్కడ ఇక్కడ 2 చోట్ల 2 పార్టీలకి స్పేస్ లేకుండా పోయింది. తెలంగాణలో 2 జాతీయ పార్టీలు నీకు ఆక్రమించేశాయి. ఏది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా మాకు ప్రత్యర్థి బీజేపీ తప్ప ఇది కాదంటున్నాడు. 3వ స్థానానికి పడిపోయారు. మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసాం, బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితుల్లో స్పేస్ అనేది అటు తెలంగాణలో లేదు. అక్కడ మళ్ళీ కవిత వచ్చి పడింది. ఉన్న కొద్దిపాటి స్పేస్లో కూడా మరి అన్నకి కేటీఆర్కి అసలు స్పేస్ లేకుండా ఆమె వచ్చి పడింది. ఏంటి దాని పేరు ఏదో టీఆర్ఎస్ఏ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏపీలో పరిస్థితి మనం చూసాం. అందుకోసం ఇప్పుడు ఈ మహాకుట్ర మనకు అదే కనపడుతుంది. ఏది ఇవాళ టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ లోకేష్గా ఇవన్నీ ఇక పాత్రదారుల ఎవరు? ఈ పావుల ప్రొఫెసర్ కూడా. చివరికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చేతిలో వీళ్ళు పావులు అయ్యారంటే వీళ్ళు సోకాళ్ళు అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. సోకాళ్ళు జర్నలిస్టులని మనం అనలేము. అంటే జర్నలిస్టులుగా మీరు ఇవాళ వాళ్ళ యొక్క చేతుల్లో మరి నలిగిపోతున్నారంటే దురదృష్టం. సో అంకమరావు గారు, వాస్తవానికి టార్గెట్ లోకేష్ కింద తీసుకుంటే ఇక్కడ నాకెందుకో ఒక రకమైనటువంటి ఏమంటారు, ఒక అడ్డుకట్ట వేస్తానికి టార్గెట్ లోకేష్కి తీసుకున్నారేమో అనిపిస్తుంది. అది కూడా మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అని చెప్పడం, ఇవన్నీ కూడా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఎవరైతే కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో, కె నాగేశ్వర రెడ్డి గారు, ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆస్తులు తీస్తే దాదాపు వారి యొక్క భార్య అకౌంట్లో 20 కోట్లు, అదేవిధంగా ఆవిడ అకౌంట్లో బంగారం దాదాపు 2.5 కిలోలట. దానిపైన మళ్ళీ 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నారట. ఇవే కాకుండా ఆయనకు మళ్ళీ బినామీలట. కొన్ని 10 ఎకరాలు ఒక చోట, ప్రతి జిల్లాలో ఆయనకి ఇల్లులు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తోడుతుంటే ఈ తీగ తాగితే అటు విజయసాయిరెడ్డికి సంబంధించి కొంత డొంకలాగుతుంది, అదేవిధంగా తాడేపల్లి తలుపులు తడతారేమో అని చెప్పి కూడా కొంత ఉంది. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని అడ్డుకోవడానికో లేదంటే వీటిని ఆపడానికో
టార్గెట్ లోకేష్, అది మెగా డిఎస్సి అంటే విద్యార్థులను బయటికి తీసుకొస్తే ఇక్కడ ఏదో జరపాలి, ఇక్కడ ఏదన్నా మేము డిఎస్సి గురించి అడిగినందుకే మమ్మల్ని కక్షపూర్తిగా బయటికి లాగారు అనే కుట్ర ఏమన్నా ఉందేమో నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు నారా లోకేష్ గారి మీద కుట్ర అనేది శ్రీనివాసరావు నాకు తెలిసి 2015 నుంచి మొదలుపెట్టారండి. 2015 నుంచి మొదలుపెట్టారు. వాళ్ళు ఆ రోజు అంతర్గతంగా వాళ్ళ పార్టీ సమావేశాల్లో జరిగిన ఒక సంఘటన తీసుకొని ఆ రోజు నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఎప్పుడైతే మంత్రి అయిన తర్వాత అతని ప్రతిభతోటి రమారమి 300 పైన పురస్కారాలు కేంద్రం నుంచి పొందాడో, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడో, ఆయన మాట్లాడే భాష మీద, ఆయన ఆకారం మీద మాట్లాడటం మొదలుపెట్టారు. సహజంగా ఏంటంటే వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఎన్నాళ్ళు రాజకీయం చేయగలరు, వాళ్ళు లెక్కేసుకున్నారంటే ఇప్పుడు ఆయన ఇటు కొబ్బరికాయ కొట్టలేడు, జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే లేవలేడు, 50 సంవత్సరాల వయసు, అప్పటికి 45 సంవత్సరాల వయసు, నేనే ఈ పరిస్థితిలో ఉంటే 70 సంవత్సరాలు దాటిన ఈయన ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉంటారనేది వాళ్ళ ఆలోచన. ఆయన మానసిక దృఢత్వం కానీ శారీరక దృఢత్వం గురించి కానీ వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఎవరు కనపడుతున్నారు? లోకేష్ బాబు వచ్చిన తర్వాత పనితీరుతో మెప్పిస్తున్నాడు, కార్యకర్తలను ఆకట్టుకుంటున్నాడు. అతనికి ఈ చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం కనపడతా ఉంది. రెండోది, వాళ్ళు 2009లోనే ఎన్నికల ముందు 2009 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకం పెట్టించింది లోకేష్ బాబు గారు. ఆ తర్వాత కార్యకర్తలకి బీమా సౌకర్యం ఏర్పాటు చేయడానికి కారణం లోకేష్ బాబు గారు. అంటే ఇటు ప్రజలకు ఏం కావాలో చూసుకున్నాడు, కార్యకర్తల్ని ఏ విధంగా రక్షించాలో చూసుకుంటా ఉన్నాడు. మరి ఈ రెండు చేసిన వ్యక్తి నిస్సందేహంగా పార్టీలో కార్యకర్తల యొక్క మనసులు గెలుచుకుంటాడు, అలాగే ప్రజల మనసులు గెలుచుకుంటాడు కదా. కాబట్టి మొట్టమొదట ఆయన టార్గెట్ చేసింది, ఆయన ప్రతిభను గుర్తించింది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అయితే నేను భావిస్తున్నా. అందుకనే ఆయన టార్గెట్ చేసుకున్నారు, ఆయన మీద రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన వీటన్నిటికీ రాటుదేలి వాళ్ళన్న ప్రతి మాట ఒక ఇటుగ్గా పేర్చుకొని దాని మీద నుంచి లేచి ఈరోజు నాయుడు గారు అబ్బాయి నాయుడయ్యాడు. మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటిసారి ఓడిపోయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో అప్పటి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మారు జారి పడిపోతే కాలుకి బ్యాండేజ్ చేసుకొని ఉంటే అక్కడ ఒక మైనారిటీ కార్యకర్త ప్యాంటు ఎట్లా ఓడదీశావు అంటే మామూలుగా జీన్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు, దాని మీద ఇది కట్టి ఉన్నారు కాబట్టి ప్యాంట్ ఎలా ఓడదీస్తావు అని చెప్పి ఏదో కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ పెడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి రాత్రి అంతా చిత్రహింసలు గురి చేశారు. గురి చేస్తే అప్పుడు లోకేష్ బాబు, దీపక్ రెడ్డి గారు ఇంకా కొంతమంది నాయకులను తీసుకుని వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఆ కార్యకర్తకి ధైర్యాన్ని చెప్పి సిఐతో మాట్లాడి సెక్షన్లు వివరించి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సెక్షన్లు వివరించి ఆ కుర్రవాడిని బయటికి తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు పోరాటం. ఇక ఎక్కడ ఏ కార్యకర్తకి ఏం జరిగినా నిలబడ్డాడు, కలబడ్డాడు. నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యాడు. ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు అయితే నీకెందుకు కడుపుమంట? అవును, ఈ కడుపుమంటే కదా నీ పరిస్థితి. కడుపుమంటే రెండు చోట్ల కనిపిస్తుంది, రెండు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే చెప్పే కదా, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు ఉండరు అనుకుంటే వాళ్ళు ఈయన గురించి మాట్లాడితే, కుటుంబం గురించి మాట్లాడితే రాజకీయ వదిలేసి వెళ్తాడు. ఉన్నత చదువులు చదువుకున్నాడు కదా, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకున్నాడు కదా, ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలో పనిచేశాడు కదా, రాజకీయ వదిలేసి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోతుంది, మనకు అడ్డు ఉండదని భావించారు. కానీ ఈయన రాడుదేలు ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? ఈ డిఎస్సికి సంబంధించి పాల్గొన్న అభ్యర్థులు ఎవరన్నా అభ్యంతరం చెప్పారా? న్యాయస్థానానికి వెళ్ళారా? సంవత్సరంలోపు ఎవరు ఏం జరగలేదు కదా, ఇప్పుడు కూడా వెళ్ళలేదు కదా. మరి మీకంతా ఇప్పుడు శ్రీనివాస గారు చెప్పినట్టు కడుపు మంట. అంటే ఇక్కడ ఏదో వైసీపీ నేతలే ఎగ్జామ్ రాసినట్టు, వాళ్ళకి మార్కులు రానట్టు వాళ్ళే కదా నిన్న మొత్తం ఉంది.
దాంట్లో పాల్గొన్న విఫలమైన వాళ్ళు ఎవరన్నా వచ్చి దాంట్లో పాల్గొన్నారా? నవీన్ అనే వ్యక్తి కూడా లేడు సార్ కెమెరా ముందుకి ఇప్పటిదాకా. నవీన్ అనే వ్యక్తి కూడా రాలేదు. అదే నవీన్ అనే వ్యక్తి కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కే రానప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఒక పెద్ద పండగ చేశారు. అవును, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు. ఎప్పుడు ఇచ్చింది? ఇప్పటికి ఎన్నాళ్ళైంది అది? అంటే 1 సంవత్సరం క్రితం అంత పెద్ద ఫంక్షన్ జరిపి అందరూ తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు అందరూ వచ్చి వాళ్ళు చక్కగా తీసుకుంటే 16,000 మంది. మరి తీసుకున్న వాళ్ళని ఈ రోజు నువ్వు తప్పుపడుతూ వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టేటట్టుగా ఏంటి సార్? అందుట్లో ఎవరైనా సరే మేము డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నామని కానీ, లేని ఫలాని నాయకుడు మాకు రికమెండ్ చేశాడని కానీ, ఫలాని వాళ్ళు మాకు ఉద్యోగం ఇప్పించారని కానీ ఎవరైనా ఎక్కడైనా ఏ రోజైనా చెప్పారా? కంప్లైంట్ ఇచ్చారా? ఒక్కళ్ళైనా సరే ఫిర్యాదు చేశారా? నువ్వు మరి వేసిన ఈరోజు 200 కేసులు తప్ప అభ్యర్థులు ఎవరైనా ఒకడైనా కేసు వేసాడా? ఆ? నువ్వు మాత్రం 200 కేసులు వేయించావు. సరే వదలబాక, ఇప్పుడు కూడా ఇంకో 200 వేసుకో, నో ప్రాబ్లం. కానీ ఏంటిది రోడ్ల మీదకి వచ్చి గోలేంటి?